మరి ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన వార్త, సహోదరులు జకర్యా గారి పెద్ద కుమార్తె క్రీస్తులోనికి ప్రవేశించుటకు సిద్ధపడి ఉన్నది. క్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి సిద్ధపడి ఉన్నది. దాన్ని బట్టి మేమందరం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని బట్టి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ప్రస్తుతం జరగబోయే కార్యక్రమానికి సంబంధించి కొద్ది నిమిషాలు పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయం? ఏ విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి? మీకు తెలుసు ఏ విషయం గురించి మాట్లాడుకోవాలి. బాప్తిసం గురించి మనం మాట్లాడుకోవాలి, అంతే కదా? బాప్తిసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే బాప్తిసం గురించి మాట్లాడటానికి, బాప్తిసం తీసుకునేటువంటి వ్యక్తికి మొదటగా తాను ఎరగవలసినటువంటి సంగతులు ఏమిటో అవి తెలియజెప్పవలసిన అవసరత ఉన్నది. బాప్తిసం ఇచ్చే ముందు ఏం ప్రకటించాలో ప్రభువైన యేసు తన శిష్యులకు తెలియజేశాడు. బాప్తిసం ఇవ్వటానికి ముందుగా తన శిష్యులు ఏం ప్రకటించాలో అనే విషయాన్ని ప్రభువైన యేసు తన శిష్యులకు తెలియజేశారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూసినప్పుడు అక్కడ ఈ సంగతులు మనకు కనపడతా ఉంటాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకు కనపడతా ఉంటాయి. ఏమిటా విషయాలు అన్నప్పుడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ విషయంలో ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సింది ఒకటి సువార్త. రెండోది, సువార్తను విన్న తర్వాత ఏం జరుగుద్ది? మనిషిలో ఒక విశ్వాసం అనేది ఏర్పడుతుంది, నమ్మకం అనేది ఏర్పడుతుంది. నమ్మిన వాడు ఏం చెందుతాడు? బాప్తిసం తీసుకుంటానికి సిద్ధపడతాడు. బాప్తిసం తీసుకున్న వాడు ఏమవుతాడు? రక్షణను పొందుతాడు, రక్షింపబడతాడు. ఎన్ని విషయాలు చూసాం? 4 విషయాలు చూసాం. ఒకటి, మొదటిది సువార్త ప్రకటించబడుద్ది. సువార్త ప్రకటించబడినప్పుడు దాని యందు విశ్వాసాన్ని మనుషులు కలిగి ఉంటారు. దాన్ని విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? బాప్తిస్మం పొందుతాడు. బాప్తిస్మం పొందిన వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. అక్కడే ఈ 4 విషయాల గురించి ప్రకటించడం జరిగింది. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందువాడు అన్నాడు. ఏమి నమ్మాలి? ఇంతకీ దేవిక చెప్పాలి, నువ్వు ఏమి నమ్మాలి? బాప్తిస్మం తీసుకునే వ్యక్తులు ఏమి నమ్మాలి అన్నప్పుడు సువార్తను నమ్మాలి. దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. ప్రభువైన యేసు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. సువార్త ప్రకటించుడి, సువార్తను నువ్వు నమ్మాల. ఇంతకు సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే మంచి వార్త అన్నారు కొంతమంది, సువార్త అంటే శుభవర్తమానం అన్నారు కొంతమంది. అసలు గ్రంథం ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి? సువార్తలో ఉన్నటువంటి గ్రంథం ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? ఒకనొక దినాన కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటిస్తే ఏం జరిగిందంటే, నాడు వాళ్ళు దేని యందు విశ్వాసం ఉంచారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు అక్కడ ఈ విషయం కనపడతా ఉండేది. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి పైన మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటిస్తున్నాడు అనే విషయం అర్థమైంది. 5వ వచనంలో, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను అన్నాడు. అటు తర్వాత చాలా మంది పౌలు చెప్పినటువంటి బోధన తిరస్కరిస్తే కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళు ఎవరంటే 8వ వచనంలో సమాజ మందిరపు అధికారి పౌలు చెప్పినటువంటి సువార్త ప్రకటనను విశ్వసించి ఏం చేశాడు చూడండి ఒకసారి. అక్కడ ఉన్నాడు 8వ వచనంలో, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను, మరియు
కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. కాబట్టి ఇక్కడ విశ్వాసము నమ్మి బాప్తిసం సువార్త సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించను అన్నాడు కదా. సువార్తలో దేనిపైన నీ విశ్వాసాన్ని ఉంచాలనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎవరిపైన విశ్వాసము? అక్కడ క్రీస్తు ఎవరి మీద విశ్వాసించాడు? ప్రభువునందు విశ్వాసం ఉంచి అన్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి సువార్త వింటే ప్రభువునందు విశ్వాసం అనేది ఏర్పడుతూ ఉండదు. అసలు సువార్త అంటే ఏంటి అనే విషయం మనం చూసేటప్పుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి. గుర్తుంచుకోండి, ఇది మొదటి పాయింట్, సువార్తలో ఉన్నటువంటి మొదటి పాయింట్. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం అంటున్నాడు ఏంటి? ఏ లేఖనాల ప్రకారం? క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల వార్త ముందుగానే దేవుడు పాత నిబంధన గ్రంథంలో లిఖించి ఉంచాడా? తన ప్రవక్తల ద్వారా పొందుపరిచి ఉంచాడా? పొందుపరిచి ఉంచాడు. కాబట్టి ఆ లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తం ఏమయ్యాడు? మృతి పొందాడు. కాబట్టి మన పాపముల నిమిత్తం క్రీస్తు మృతి పొందాడు అంటే మనకు మన పాపముల నుండి ఏం జరిగింది? అక్కడ విమోచనము కలిగింది, పాప క్షమాపణ కలిగింది. కాబట్టి పాప క్షమాపణ అంటే మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు? మన పాపాల నుండి మనల్ని రక్షిస్తున్నాడు. వాస్తవానికి పాపం చేసినందుకు గాను మనకు శిక్ష అనేది ఉండదు. ఆ శిక్ష మనపై పడకుండా ప్రభువైన యేసు ద్వారా మనకు రక్షణ భాగ్యం అనేది కలుగుతుంది. ఆ మాటనే ఏమంటాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు, ఎక్కడి నుంచి రక్షణ? ఇప్పుడు ప్రభువైన సువార్త విన్నామంటే ప్రభువైన యేసు నన్ను రక్షించాడు అనేటువంటి ఒక ఉద్దేశం నీలో ఏర్పడుద్ది. ఎక్కడి నుంచి రక్షించాడు అన్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇక ఆక్షేపణలు పెట్టడానికి అవకాశమే లేదు. దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది అని అన్నాడా? ఆయన ప్రత్యక్షమయ్యాడు, యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, ఇది వాస్తవం, నమ్మాల్సిందే అన్నాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్చబడ్డాడు, దేవదూతలకు కనబడ్డాడు. ఏమని ప్రకటించబడ్డాడు? రక్షకుడు. వింటున్నారా? ఇక్కడ కూర్చున్నాడు, వింటున్నారా? ఏమని ప్రకటించబడ్డాడు? యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటించబడ్డాడు. ఎక్కడి నుంచి రక్షించాడు? ఎక్కడి నుంచి రక్షించాడు మనల్ని? చెప్పట్లే, వీళ్ళు చెప్పట్లే, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. ఎక్కడి నుంచి రక్షించాడు మనల్ని? మన పాపముల నుండి ఆయన రక్షించాడు. మన పాపముల నుండి ఆయన రక్షించాడు. రెండవది, ఎక్కడి నుంచి రక్షించాడు? పాపం చేసిన వ్యక్తిని, సహజంగా భూమి మీద అనేక మంది రాజులు వెళ్ళారు. రాజాజ్ఞని మీరి జీవించిన వ్యక్తికి ఎమ్మటే రాజు శిక్ష విధించేవాడు. రాజాజ్ఞని మీరి జీవించిన వ్యక్తికి ఎమ్మటే రాజు ఏం చేసేవాడు? మరణశిక్ష విధించేవాడా? అంతదేనికి నెబుకద్నెజరు పెద్ద విగ్రహం చేయించేసి, విగ్రహానికి దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మొక్కాలని చెప్పేసి అన్నాడు. మేము మొక్కమని చెప్పేసి షడ్రకు మిషకు అబేద్నెగో అన్నారు. అన్నందుకే రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు? వాళ్ళని మరణశిక్ష విధించేశాడు. తీసేసి వాళ్ళని ఎందుకు లేపించాడు? అగ్నిగుండంలో ఏయించాడు. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వంపై అధికారం కలిగినటువంటి ఆయన ఎదుట మనుషుడు దారి తప్పినప్పుడు వాస్తవానికి శిక్షించాల్సి ఉండి ఆయన శిక్షించకుండా ఏం చేశాడంటే నీ పాపాలు తీసివేయబడాలని నీ నిమిత్తం ఎవరిని పంపించాడు? ప్రభు అయిన యేసుని పంపించాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. దేవుడు నీ ఎడల మహాప్రేమను చూపాడు. నిన్ను నరకానికి పంపించాలనేది అసలు దేవుని ఉద్దేశమే కాదు. నిన్ను రక్షించాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ చూపించేశాడు. ఎంత ప్రేమ చూపించి క్రీస్తుని పంపిస్తే క్రీస్తు నీ పాపాల నిమిత్తం
తన పాపరహితమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు. ఎక్కడి నుంచి రక్షించాడంటే పాపాల నుంచి రక్షించాడు. ఒకవేళ పాపిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు అయ్యేవాడివి. ఆ ఉగ్రత నుంచి నేను రక్షించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. కాబట్టి ఎవరి ఉగ్రత నుంచి? దేవుని యొక్క ఉగ్రత నుండి. ఎందుకంటే పాపి పైన దేవుని ఉగ్రత ఉండేది. తప్పకుండా పాపి పైన ఎవరి ఉగ్రత ఉండేది? దేవుని యొక్క ఉగ్రత ఉండేది. ఒకనొకప్పుడు ఏదైనా వనంలో దేవుని ఆజ్ఞని మీరి తప్పిదం చేసినటువంటి అవ్వ ఆదాముల పైన దేవుడు కోపగించాడా? దేవుడు కోపగించాడా లేదా? ఏదైనా వనంలో దేవుని ఆజ్ఞని మీరిన అవ్వ ఆదాముల పైన దేవుడు కోపగించాడా లేదా? కోపగించాడు కదా. కోపగించి ఏం చేశాడు? దేవుడు కోపించి ఏం చేశాడు? ఏదైనా తోట నుంచి వాళ్ళని గెంటేశాడు. సొదొమ గొమొర్రాలు పాపం చేసినప్పుడు, వాటి పాపం అమితమైనప్పుడు వాటిపైన దేవుడు కోపించాడా? కోపించాడు. కోపించి ఏం చేశాడు? అగ్నిగంధకాలని కురిపించాడు. అవునా కదా? కాబట్టి పాపము అనే దాని విషయంలో దేవుడు ఎంతో సీరియస్గా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనము అదే పాపాలతో చనిపోతే మన పైన కూడా ఆయన ఉగ్రత ఉంటా ఉంది. ఎందుకంటే నువ్వు రక్షించబడటానికి నేను అవకాశం కల్పించా. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి తప్పకుండా నీకు శిక్ష. కాబట్టి ఉగ్రత నుంచి రక్షణ. కాబట్టి క్రీస్తు ప్రభు మరణం ద్వారా క్రీస్తు ప్రభువును గురించి ప్రకటించే సువార్తలో క్రీస్తు ప్రభువు ఎలా కనపడతాడు? మనందరికీ రక్షకుడిగా కనపడతాడు. ఎక్కడి నుంచి రక్షించాడు? పాపాల నుంచి రక్షించాడు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని రక్షించాడు. ఎక్కడెక్కడి నుంచి రక్షించాడు క్రీస్తు ప్రభు? మనల్ని పాపముల నుంచి మనల్ని రక్షించాడు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని రక్షించాడు. కాబట్టి సువార్తను విన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అవునాడు సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కోసం మృతి పొంది మన పాపాల నిమిత్తం చనిపోయిను, సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. ఈ విషయాన్ని విశ్వసించి బాప్తిసం పొందిన వాళ్ళందరి పైన ఈ క్రీస్తుని, యేసుని దేవుడు ప్రభువుగా నియమించాడనే విషయాన్ని విశ్వసిస్తారు. వీళ్ళందరిపైన ఒక రాజుగా ఎవరిని దేవుడు నియమించాడు? యేసుక్రీస్తుని నియమించాడనే విషయం విశ్వసిస్తారు. చూడండి ఒకసారి గ్రంథాన్ని మనం చూసినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం చూసినప్పుడు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఎవరిపైన నియమించాడు? ప్రభువుగా, క్రీస్తుగా. రక్షణ పొందిన వారందరి పైన దాన్ని ఏమన్నాడంటే సియోను అని చెప్పేసి అన్నాడు. సంఘము అన్నాడు. రక్షణ పొందిన వారందరినీ, పరిశుద్ధులందరినీ ఏమని సంబోధించాడంటే సంఘము అని చెప్పి సంబోధించాడు, పరిశుద్ధుల సమూహాన్ని. అయితే వాస్తవానికి క్రీస్తు ప్రభువును గురించిన సువార్తమానాన్ని, క్రీస్తు ప్రభువును గురించినటువంటి వాస్తవాన్ని యూదులు ఎరగక క్రీస్తుని మరణానికి అప్పగించేశారు. క్రీస్తుని రోమీయులకు మరణానికి అప్పగించేశారు. అప్పగిస్తే అంటే వాళ్ళు ఏం చేశారు? క్రీస్తుని అంగీకరించాల. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇదిగో మీ రాజు అని చెప్పేసి పిలాతు తీసుకొచ్చి చూపించాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఇదిగో మీ రాజు అని చూపిస్తే మా రాజు కాదు, మా రాజు కైసరే అన్నారు. ఆయన మా రాజు కాదు, మా రాజు కైసరే అన్నారు. కాబట్టి ఆ క్రమంలో యూదులు, అటు రోమీయులు మొత్తం కలిసి ఎట్టకేలకు క్రీస్తు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించే, శిలువ మరణాన్ని పొందే విధంగా చేస్తే తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఏం చేశాడంటే, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మాకున్నటువంటి బెడదంతా వదిలిపోయింది, మాటకి మేము సమాజ మందిరంలోకి వెళ్ళాలంటే క్రీస్తే అడ్డం వస్తున్నాడు, బైబిల్ పాత నిబంధన లేఖనాలు తీసుకొని మీరు చేస్తున్నది తప్పని చెప్పేసి చెబుతూ వాస్తవం ఏంటో తెలియజేస్తున్నాడు. క్రీస్తు ద్వారా తెలియబడుతుంది, బెడదంతా వదిలిపోయింది ఈయన మరణం ద్వారా అనుకుంటున్నారు. కానీ పరలోకమందున్న దేవుడు ఏం చేశాడంటే, మీరు చంపారా,
క్రీస్తుని చంపారని మీరు అనుకుంటున్నారా? అది దేవుని భవిష్యత్ సంకల్పమును అనుసరించి అప్పగించబడిన ఈయన అని అంటాడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. కాబట్టి ఏమంటాడంటే, మీరు చంపారనుకుంటున్నారు, నేను ఈయన ప్రభువుగా నియమిస్తున్నా అన్నాడు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే మనము చూడవచ్చు. కాబట్టి సువార్త విన్నవాళ్ళు యేసుక్రీస్తుని గురించి ఏ విధమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారంటే, యేసుక్రీస్తు రక్షకుడుగా నమ్ముతారు. యేసుక్రీస్తుని ఏమని నమ్ముతారంటే, ప్రభువుగా ఏమని అంగీకరిస్తారు? ప్రభువుగా అంగీకరిస్తారు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదివేసేయండి. అన్యజనులు క్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందే క్రీస్తుని గురించినటువంటి వాస్తవం మహోన్నతులకు దేవుడు ప్రవక్తల నోట ఉంచి ఉన్నాడు. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, యెహోవాకు ఆయన అభిషక్తునికి అంటే ఆయన యెహోవా యొక్క అభిషక్తుడు ఎవరు? ప్రభు అయిన యేసు. యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి, కాబట్టి ఈయన చంపేశాం. ఎలా చంపాలని ప్లాన్ చేశారు? ఒక ప్రణాళిక. ఆయన పైన అపరాధాలు మోపడానికి ప్లాన్ చేశారు. ఏ అపరాధాలు మోపినా ఆయన నిరపరాధిగానే కనపడుతున్నాడు. చివరికి రాజులు సహా వచ్చేసి, హేరోదైనా కానీ పిలాతైనా కానీ వచ్చేసి, మరణానికి తగిన హేతువేమీ ఈయనలో కనపట్టలేదు అని చెప్పేసాడు. నిరపరాధి అయి శిక్షణ అనుభవించి శిలువ మరణం పొందాడు ప్రభు అయిన యేసు. కాబట్టి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేసి ఉన్నారు. ఆకాశమందు ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు, ఆకాశమందు ఆసీనుడగువాడు ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట వీళ్ళని చూసి. ప్రభు అయిన యేసును మరణానికి అప్పగించినటువంటి వీళ్ళని అయిపోయాడు, ఈయన చనిపోయాడని చెప్పేసి అనుకుంటున్నా చూసి, వాళ్ళని చూసి ఆకాశమందు ఆసీనుడైన తండ్రి అయిన దేవుడు నవ్వుతూ ఉన్నాడంట. ప్రభువు వారిని చూచి అపహాస్యం చేస్తున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. నేను నా పరిశుద్ధ పర్వతమైన, ఏంటా పరిశుద్ధ పర్వతం? సంఘము. ఏంటా పరిశుద్ధ పర్వతం? సంఘము. ఆ సంఘమే సియోను అని చెప్పేసి అన్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడిగా చేసి ఉన్నాను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడిగా. సియోను అంటే సంఘము. సంఘం మీద ఎవరిని ఆసీనుగా చేస్తున్నాడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు? ప్రభు అయిన యేసు. అదే మాట ఏమన్నాడంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అన్నాడు. కాబట్టి సువార్తను విశ్వసించిన వారు ఏం చేస్తారంటే, నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు, నా పాపాల నిమిత్తం క్రీస్తు ప్రభు చనిపోయాడు, ఈ విషయాన్ని విశ్వసించి క్రీస్తులోనికి బాప్తిసం పొందుతాడు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు, క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు. కొన్న ఆయన ఎవరు? వెనక నుంచి రావాలి సౌండ్, ఎక్కడి నుంచి కూడా. కొన్న ఆయన ఎవరు? ప్రభు అయిన యేసు. కొన్న ఆయనకి కొనబడిన వస్తువు పైన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వస్తువును కొన్నా, ఈ వస్తువు పైన నాకు అధికారం ఉండుద్దా? ఉండదా? దీనిపైన నేనే ఏమవుతా? సమస్త అధికారం ప్రభువుని అన్నట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన నేనే ప్రభువుని అవుతా. నా దగ్గర పెద్ద ₹1,00,00,000 వస్తువు ఏదో ఉంది, కొన్నా, దానిపైన అధికారం ఎవరికి ఉండుద్ది? నాకే ఉండుద్ది. ఇప్పుడు రక్తం చేత ఆయన మనల్ని కొన్నప్పుడు మన పైన అధికారం ఎవరికి ఉండుద్ది? ప్రభు అయిన యేసుకే ఉండుద్ది. కాబట్టి రక్తం చేత కొన్న కారణాన ఆయనను దేవుడు మన పైన ప్రభువుగా నియమించాడు. కాబట్టి బాప్తిసం పొందబోతున్నటువంటి వ్యక్తి ఏమి ఎరగాలంటే, క్రీస్తుని ఏమని ఎరగాలి? రక్షకునిగా. రెండోది ఏమని ఎరగాల? ఆయన ప్రభువుగా. ఎట్లా ప్రభువు? నా పాపాల నిమిత్తం తన రక్తాన్ని చిందించి నన్ను కొన్నాడు, కాబట్టి నా పైన అధికారము ఆయనకుంది. దేవుడు ఆయనను నా పైన ప్రభువుగా నియమించాడు అనే విషయాన్ని ఎరిగిన తత్వం ఉండాలి, ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నేను అడుగుతారు, ఏంటమ్మా నీ విశ్వాసం చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు మేమెవరూ చెప్పం. నేను నోట్లోంచి నువ్వు సమాధానం చెప్పేసేయాలా.
యేసుని ఏమైనా విశ్వసిస్తున్నావు నువ్వు అన్నప్పుడు నువ్వు చెప్పేసేయాలి. సహజంగా చిలక పలుకులు జరుగుతూ ఉంటాయి, కానీ ఇక్కడ చిలక పలుకులు అంటే మనం ఏదైనా చెప్తే తిరిగి మళ్ళీ ప్రాంప్టింగ్, మనం చెప్పింది తిరిగి చెప్పడం అనేటువంటి సిచ్యువేషన్ ఒకటి నడుస్తూ ఉండేది సమాజంలో బాప్తిసం ఇచ్చే ముందు, అవునా కదా? కానీ వాస్తవానికి గ్రంథం ఆ విషయాన్ని చెప్పట్లా. అలా చెప్పడం అనేది ఉండదు. నువ్వే చెప్పేసేయాలా. యేసుని ఏమని ఒప్పుకుంటున్నావు, ఏంటి నీ విశ్వాసం చెప్పానమ్మటే నువ్వు చెప్పేసేయాలా. యేసుని ప్రభువుగా ఒప్పుకుంటున్నా అనే మాట నీ నోటి నుంచి రావాలి. ఈ సువార్త వింటేనే నీ నోటి నుంచి నీలో ఆ ఉద్దేశం కలగాల. నన్ను తన రక్తం చేత కొన్నాడు, దేవుడు ఆయనని ప్రభువుగా నా పైన నియమించాడు, కాబట్టి నేను నా హృదయంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా 3వ అధ్యాయం ఏదో వచ్చిన అనుకుంటాను, అక్కడ చెప్పినట్లుగా క్రీస్తును ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి. కాబట్టి గ్రంథం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సువార్తను విన్న వ్యక్తులకి యేసుని రక్షకునిగా ఎరుగుతారు, యేసుని ప్రభువుగా అంగీకరిస్తారు, యేసుని ఇంకేమైనా అంగీకరిస్తారు, దేవుని కుమారుడిగా విశ్వసిస్తారు. ఏమని విశ్వసిస్తారు? దేవుడిగా చెప్పాలి. ఒకటి, రక్షకునిగా అంగీకరిస్తారు, ఆయన నన్ను రక్షించాడు కాబట్టి రక్షకుడు. నెక్స్ట్, ఆయన ఏమని విశ్వసించాలి? నువ్వు దేవుని కుమారుడని విశ్వసించాలి. నీ జీవితానికి ఆయన ప్రభువు అని విశ్వసించాలి. దేవుని కుమారుడు యేసు ఎలా దేవుని కుమారుడు, ఈ విషయం కూడా తెలవాల. యేసు దేవుని కుమారుడా? అయితే యేసు ఎలా దేవుని కుమారుడు అనే విషయం తెలవాల. వాస్తవానికి యూదులకను యేసుక్రీస్తు వారికి మాటి మాటికి వచ్చేటువంటి అబ్జెక్షన్స్ ఇవే. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి నా తండ్రి నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పేసి తన మాటలో కనపరిస్తే వీళ్ళు ఎప్పుడు ఇదేంటి, ఈయన దేవునితో సమానంగా తను చేసుకుంటున్నాడు, అధికారం కలిగినట్టుగా మాట్లాడుతున్నాడు, దేవునితో తను సమానంగా చేసుకుంటున్నాడు, దేవుని కుమారుడు అని చెబుతున్నాడు ఏంటి ఈయన అని చెప్పేసి యూదుల్లో ఒక అలజడి రేగేది. కానీ యేసుక్రీస్తు ప్రారంభం నుంచి నేను దేవుని కుమారుడు అనేటువంటి వాస్తవం తెలియజేశారు. మీరు ఎదురు చూస్తున్న మెస్సియాని నేనే అనే విషయం తెలియజేస్తా ఉన్నాడు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి విషయం అర్థం అవ్వట్ల. ఇంతకు యేసు ఎలా దేవుని కుమారుడు అన్నప్పుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి యేసు దేవుని కుమారుడు. మనము సమూయేలు రాసిన 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ విషయాలు కనపడతా ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. దావీదుతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు, ఏమన్నా, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి నీ దినములు సంపూర్ణములైన తరువాత అన్నాడు. వినండి ఒకసారి. నీ దినములు ఎవరి దినాలు? దావీదు దినములు సంపూర్ణములైన తర్వాత, దావీదు గారు అతని పితరులతో నిద్రించిన తరువాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సంతానంలో నుంచి వచ్చినటువంటి చదవండి ఒకసారి. నీ గర్భంలో నుండి వచ్చిన దావీదు గర్భంలో నుంచి వచ్చినటువంటి దావీదు యొక్క సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి అన్నాడు. ఎవరు? అతను. చాలా మంది వచ్చారు దావీదు తర్వాత, దావీదు కుమారులు వచ్చారా? వాళ్ళ ఒక్కని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. రాజ్యము అతనికి స్థిరపరచదని అన్నాడు. సొలొమోను ఎప్పుడు రాజయ్యాడు? దావీదు బతికున్నప్పుడు, దావీదు చనిపోయినాక. సొలొమోను ఎప్పుడు రాజయ్యాడు? దావీదు కుమారుడు సొలొమోను కదా. సొలొమోను దావీదు బతికున్నప్పుడే పట్టాభిషేకం అయిందా? దావీదు చనిపోయిన తర్వాత పట్టాభిషేకం అయిందా సొలొమోనుకి? తెలుసా ఈ విషయం మీకు? ఎప్పుడు పట్టాభిషేకం అయింది? దావీదు గారు బతికున్నప్పుడే పట్టాభిషేకం జరిగింది సొలొమోను గారికి. అర్థమైందా? కాబట్టి సొలొమోను గురించి మాట్లాడట్లా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యమును అతనికి స్థిరపరుస్తా అన్నాడు. అతడు నా నామ ఘనత కొరకు ఏంటా మందిరం అంటే సంఘం అనేటువంటిది. ఏంటా మందిరం? సంఘం. ఒక మందిరమును కట్టించును, అది చూడండి ఒకసారి. నీ సంతతి కంటే ఎవరి గురించి? క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. నీ గోత్రం నుంచి, నీ గర్భవాసం నుంచి వచ్చే వ్యక్తికి నేను తండ్రిని అయి ఉంటా, అతడు నాకు
కుమారుడై ఉంటాడు. ఎవరైనా క్రీస్తుని గురించి, నేను అతనికి తండ్రిని అయ్యి ఉంటా, ఆయన నాకు కుమారుడు అయ్యి ఉంటాడు అన్నాడు. అంటే నీ కుమారుణ్ణి నా కుమారుడిగా చేసుకుంటున్నా, నీ కుమారుణ్ణి, నీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి నీ సంతతిని నా కుమారునిగా చేసుకుంటా అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ఎవరికి వాగ్దానం చేస్తున్నారు? దావీదుకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు ఎవరి కుమారుడై ఉన్నారు? దేవునికి కుమారుడై ఉన్నారు. దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి కుమారుడై ఉన్నారు. ఎవరు చేశారు ఆ వాగ్దానం? దేవుడే దావీదుతో చేశాడు. కాబట్టి చాలా మంది నాటి యూదులు కానీ వాళ్ళు కానీ నమ్మకపోతుంటే, ఈయన దేవుని కుమారుడు అంటే మీరు నమ్మట్లేదా? ఇదిగో నిజంగా ఈయన దేవుని కుమారుడు, దీన్ని బట్టన నమ్మండి అని చెప్పేసి పునరుత్థానంలో క్రీస్తును లేపి రుజువు కలిగించాడు. పునరుత్థానంలో క్రీస్తును లేపి రుజువును చూపించాడు. ఎవరో తండ్రి అయినా దేవుడు. కాబట్టి ఈ విషయం ఎరగాల్సిన అవసరత పునరుత్థానం ద్వారా క్రీస్తును చూపించేసి ఈయన దేవుని కుమారుడు. చూడండి ఒకసారి రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినప్పుడు అందుట్లో నేను చదువుతున్నాను చూడండి సరే. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఇప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఏ విషయాన్ని నమ్మాలా? ఏం విశ్వసించాలా? యేసు దేవుని కుమారుడు అనేది విశ్వసించాలి. యేసు ఎలా దేవుని కుమారుడు అయ్యాడు తెలిసిందా దేవిక? తర్వాత రాదు కానీ విను. యేసు ఎలా దేవుని కుమారుడు అయ్యాడు? దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి. ఇంకోటి, మృతులలో నుండి ఆయనను లేపినందున దేవుని కుమారుడుగా క్రీస్తు నిరూపించబడ్డాడు. ఆ పునరుత్థానం ద్వారా నిరూపించబడ్డాడు ప్రభు అయిన యేసు దేవుని కుమారుడిగా. కాబట్టి సువార్తను వింటే సువార్తలో అందే సమాచారం ఏంటంటే యేసుని ప్రభువు అని విశ్వసిస్తారు. సువార్తలో అందే సమాచారం ఏంటంటే యేసు దేవుని కుమారుడు అని విశ్వసిస్తారు. అదే విషయాన్ని మనం చూసినప్పుడు ఐథియోపియన్ నపుంసకుడికి సత్యవాక్యాన్ని ప్రకటించినప్పుడు పిలుపు, అప్పుడు ఆ ఐథియోపియన్ నపుంసకుడు తెలియజేసిన విషయం ఏంటంటే, మనం గ్రంథాన్ని చూసినప్పుడు కనపడుతుంది. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 35వ వచనం చూసినప్పుడు ఈ విషయం కనపడతా ఉంటుంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్టిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి, అక్కడ ఫుట్ నోట్లో ఉండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. 8వ అధ్యాయము ఫుట్ నోట్ 1 ఉంది కదా, అక్కడ చూడండి ఉండేది. నేను చదువుతున్నాను. పిలుపు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పాను. నాకు బాప్తిసం ఏంటి ఆటంకం అని అంటే, పూర్ణ హృదయంతో విశ్వసిస్తే పొందవచ్చు అన్నాడు. అప్పుడు నపుంసకుడు ఏం తెలియజేశాడు? సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఏమని ఉత్తరం ఇచ్చాడంట? యేసు దేవుని కుమారుడని విశ్వసించెను అన్నాడు. కాబట్టి బాప్తిసం తీసుకునే వ్యక్తులు ఈ 3 విషయాలపైన ఒక క్లారిఫికేషన్ అనేది ఉండాలా. సువార్తలో ఇది ప్రకటించబడుద్ది. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు సువార్త అనే విషయంలో దీన్ని ప్రకటిస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి అని అంటాడు. చదవండి ఒకసారి. నా సువార్త ప్రకారము. కాబట్టి సువార్త ప్రకటిస్తే ఆ సువార్తలో ఈ విషయం మింగిలైపోయి కలిసిపోయి ఉంటా ఉండద్దు. ఏమని? నా సువార్త యేసు దేవుని కుమారుడు అని. ఓకే, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి. ఆయన ఎక్కడ పుట్టాడు? దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము అన్నాడు. కాబట్టి ఈ విషయం ఎరగాల. ఈ విషయాలు అయితే అందులోనే ఏముందంటే యేసు దేవుని కుమారుడు అనే విషయం ఇమిడి ఉంది.
కాబట్టి బాప్తిసం తీసుకునే ముందు నిన్ను అడుగుతారమ్మా, నువ్వు యేసుని ఏమని ఒప్పుకుంటున్నావో చెప్పాలా, నీ హృదయంలో యేసుని ఏమని విశ్వసిస్తున్నావో చెప్పాలా. కాబట్టి సువార్త అనే దాంట్లో లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడినా లేచినా లేపబడెను అని ఉందా? లేపబడెను అంటే ఎవరైనా లేపారా? ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు లేపాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడనే విషయం నువ్వు ఎరగాల్సిన అవసరం ఉంది. యేసు తనంతట తాను లేవలా, యేసును లేపింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ విషయం ఎరగాలి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుని తిరిగి లేపాను. తండ్రి అయిన దేవుడి గురించి పరిపూర్ణ అవగాహన ఉండాలా, అవగాహనకు రావాలా. ప్రభు అయిన యేసుని గురించి అవగాహన రావాలా, పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహనకు రావాలా. కాబట్టి గ్రంథాన్ని చూసినప్పుడు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకా చూసినప్పుడు ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? యేసుని రక్షకునిగా, ప్రభువుగా, దేవుని కుమారుడిగా విశ్వసించినప్పుడు బాప్తిసం అనేది అందించబడుతుంది. నెక్స్ట్ రెండవది, బాప్తిసం పొందడానికి ముందుగా మారు మనస్సు అనేది ఒకటి ఉంది. మారు మనసు అనేది ఒకటి ఉంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనంలో నాడు యూదులు వచ్చి అపొస్తలుడైన పేతురుని అడుగుతారు, హృదయాల్లో నొచ్చుకొని, అయ్యా మేమేం చేయాలని చెప్పేసి అంటే, మీరు మారు మనసు పొంది. మారు మనసు పొంది అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటి? నా ప్రాచీన స్వభావాన్ని ఇక విడిచిపెట్టేసి, ఇక ఇంతకుముందు నేను పాపానికి బానిసని, నా శరీరానికి నేను బానిసని, ఇక నుంచి ఎవరికి దాసుడిని అయిపోతా? క్రీస్తుకు దాసుడిని అయిపోతా, క్రీస్తుకు సేవ చేస్తా అనేటువంటి ఒక ఉద్దేశంలోకి మనిషి వచ్చేసేయాలి. దాన్ని ఏమనంటే మారు మనసు. కాబట్టి ఆ క్రమంలో మనసును మార్చేసుకొని, ఇక నుంచి నేను క్రీస్తునందు నీ యొక్క విశ్వాసం ప్రకటించడం, క్రీస్తుకి లోబడి జీవితాన్ని కొనసాగించడం, దీన్ని ఏమంటారంటే మారు మనసు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏమంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ బాప్తిసానికి వెళ్ళి నుంచున్నప్పుడు బాప్తిసంలో అడుగుతారు, ఏంటి ఒప్పుకోమన్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయంలో విశ్వసించి, దేవుడు యేసుక్రీస్తుని లేపాడు అనేటువంటి హృదయంలో విశ్వసిస్తున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. దాన్ని ఒప్పుకోవాలా. ఆయన లేపిన దేవుడు నన్ను కూడా తప్పకుండా లేపుతాడు. కాబట్టి బాప్తిసానికి ముందు తెలపబడవలసిన విషయాలు ఇవి. బాప్తిసం ముందు మారు మనసు అంటే ఏంటో నీకు తెలవాలా. రెండవదిగా బాప్తిసానికి ముందు యేసు ఎలా ప్రభువో నువ్వు ఎరగవలసిన అవసరం ఉంది. బాప్తిసానికి ముందు యేసు ఎలా దేవుని కుమారుడో నువ్వు ఎరగవలసిన అవసరత ఉన్నది. కాబట్టి నెక్స్ట్ బాప్తిసంలో నువ్వు పొందుకోబోయేది ఏంటి? అసలు బాప్తిసం అంటే ఏంటి? వెరీ గుడ్. బాప్తిసం అంటే పాతిపెట్ట. మా అమ్మాయి అన్నీ ముందే నేర్చుకుంది కానీ తీసుకోవటం ఆలస్యం చేసింది. విషయం అర్థమవుతుందా? కాబట్టి బాప్తిసం అంటే చక్కగా సమాధానం చెబుతుంది ప్రతి ప్రశ్నకి. కాబట్టి బాప్తిసం అంటే ఏంటంటే పాతి పెట్టబడుట. బాప్తిసం అంటే పాతి పెట్టబడుట. కాబట్టి ఇప్పుడు బాప్తిసంలో మనం పాతి పెట్టబడతామా? ఎట్లా? కాదా? అవునా కాదా? కాబట్టి గ్రంథాన్ని మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వెళ్దాం. బాప్తిసంలో ఏ క్రమంలో మనం పాతి పెట్టబడతాం? బాప్తిసం తీసుకునే వాళ్ళు క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకుంటున్నారు. చూడండి ఒకసారి, క్రీస్తు యేసు యొక్క మరణంలోనికి బాప్తిసం పొందుతున్నారు అనే మాట అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా అని అన్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకుంటున్నాం మనమందరము. ఎవరిలోకి బాప్తిసం తీసుకుంటున్నాం? క్రీస్తు యేసు యొక్క మరణంలోనికి బాప్తిసం. ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకోవటం అంటే ఆయన మరణములో మనము కూడా ఐక్యం గలవారమై ఉంటున్నాం. ఎట్లా ఐక్యం గలవారమై ఉంటున్నాం అంటే మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేద్ది? బాప్తిసంలో ఏం జరుగుద్ది? మన ప్రాచీన స్వభావము తుంచివేయబడుద్ది. నేను చెప్పిన విషయం అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు యేసు పాపాల నిమిత్తము ఎన్నిసార్లు చనిపోయారు? ఆయన చనిపోవడం చూడగా పాపముల నిమిత్తం ఒక్కసారే
చనిపోయాను, జీవించిన చోటుగా ఎల్లప్పుడూ జీవించేవాడై ఉన్నాడు. అదే క్రమంలో మనం కూడా బాప్తిస్మంలో ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందినప్పుడు పాపాల విషయమై చనిపోయిన వారమై నూతన జీవం కలిగి నడుచుకున్నట్లు లేపబడతాం. అర్థమైంది నేను చెప్పిన విషయం? మన ప్రాచీన స్వభావమే పాతి పెట్టబడుద్ది. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం వల్ల నూతన స్వభావాన్ని పొందుకున్న వారమై లేచి జీవితాన్ని కొనసాగిస్తాం. ఇక మన జీవితాన్ని నూతన స్వభావం కలిగిన వారమై జీవితాన్ని 11వ వచనం చూడండి, అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయములో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకుని సిచ్యువేషన్ ఇది చూడండి ఒకసారి. పాపం విషయంలో చనిపోయావు, పాపం విషయంలో నీ ప్రాచీన స్వభావం ఏం జరిగింది? బాప్తిస్మంలో పాతి పెట్టబడింది. ఓకే, నెక్స్ట్ తర్వాత లేపబడింది అంటే నూతన జీవం కలిగిన వారమై ఇక లేపబడతాం. కాబట్టి ఎవడైనా క్రీస్తు యేసునందున్న యోడ్ల వాడు నూతన సృష్టి అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో. ఎవడైనా క్రీస్తు యేసునందున్న యోడ్ల వాడు నూతన సృష్టి. ప్రాచీనుడు చనిపోయాడు, ఇక బ్రతికేది క్రీస్తు యొక్క దాసుడు బ్రతుకుతాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక బ్రతికేది నేను కాదు, పౌలు కాదు, ఇక బ్రతికేది నాలో ఎవరు కనపడాలా? క్రీస్తే కనపడాలా. కాబట్టి బాప్తిసం పొందుకున్న తర్వాత దేవికాలో ఎవరు కనపడాలా? క్రీస్తు యొక్క లక్షణాలు అనేవి బయటికి కనపడతా ఉండాలా. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. బాప్తిసం అంటే పాతి పెట్టబడతా. ఏం పాతి పెట్టబడుతుంది అంటే మన ప్రాచీన స్వభావం అనేది పాతి పెట్టబడుద్ది. కాబట్టి నూతన జీవం కలిగిన వారు నడుచుకున్నట్లు తిరిగి లేపబడతా ఉంటాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ బాప్తిసం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు బాప్తిసానికి ముందు ఏం తెలుసుకోవాలో చూసాం. బాప్తిసం అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ బాప్తిసంలో వెతికే ఆశీర్వాదాలు ఏంటి? బాప్తిసం తీసుకుంటే ఎమ్మటే నీకు ఉద్యోగం వచ్చుద్ది కదా, అదేనా? ఏ విశ్వాసమేనా? బాప్తిసం తీసుకుంటే ఎమ్మటే అన్నీ కలిసి వస్తాయి, ఇదేనా? ఈ ఉద్దేశంతో నేను బాప్తిసం తీసుకునేది దేవుగా చెప్పాలి కాదా? బాప్తిసం తీసుకుంటే స్టేజ్ పాస్ వస్తాం, ఇదేనా? ఈ ఉద్దేశాలు కాదు. మరి బాప్తిసంలో మనం వెతికే ఆశీర్వాదాలు ఏంటి? బాప్తిసంలో వెతికే ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి, అర్థమైందా? బాప్తిసంలో వెతికే ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాన్ని చూసేటప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడంటే రక్షణ అనేది నువ్వు పొందుకోబోతున్నావు. దేన్ని పొందుకోబోతున్నావు? రక్షణను పొందుకుంటావు. బాప్తిసంలో నువ్వు మనం వెతికే ఆశీర్వాదాలు అంటే బాప్తిసంలో మనం వెతకవలసిన ఆశీర్వాదాలు. రక్షణను వెతుకుతున్నాం బాప్తిసంలో. నేను చెప్పిన విషయం అర్థమైంది అనుకుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి పైన కూడా చదివేసేయండి ఒకసారి. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు బాప్తిస్మము. అప్పుడు నీటి ద్వారా రక్షించబడ్డారు 8 మంది, నోవహు కుటుంబము. ఇప్పుడు దానికి సాదృశ్యమైన ఈ బాప్తిస్మం అనేది దేని నుంచి రక్షిస్తుందంటే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. కాబట్టి బాప్తిస్మంలో నువ్వు వెతకాల్సింది ఏంటంటే రక్షణనే. చాలు, అదేదానికి చదవండి. సరే వద్దు, తర్వాత చదువుదాం. ఓకే, మొదటిది ఏంటి? రక్షణను పొందుకుంటున్నావు. రెండోది చదవండి తమ్ముడు, అక్కడే ఉంది, కరెక్ట్గా చదివేసి. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమున నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మన లోపల మహోన్నతుడకు దేవుడు ఒక కోర్టును నియమించున్నాడు. ఏం పెట్టాడు? ఒక కోర్టు ఉంది. గొప్ప జడ్జి గారు లోపల ఉన్నారు. ఎవరా జడ్జి అంటే మనస్సాక్షి. ఒకవేళ బయట తప్పు చేసి వచ్చావు, ఏదో ఎవరింటి మీదకో రాయి సిరిసి వచ్చావు, నువ్వు విసిరేసింది ఎవరు చూడలా, కానీ ఆ అద్దాలు పగిలినాయి, బయట ఉన్నవాళ్ళు కూడా ఎవరు చూడలా, నువ్వు దబాలు లోపలికి వచ్చి కూర్చున్నావు.
ఆ లోపల వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఎవరు పగలగొట్టింది, ఎవరు రాయిసిరేసారు అని చూస్తూ ఉంటే ఎవరు కనపట్ల. లోపల నుంచి నువ్వు కూడా వచ్చావు, ఎవరు రాయిసిరేసిందని నువ్వు కూడా అంటున్నావు. కానీ లోపల ఉన్న అంతరాత్మ ఏమంటా ఉండదు, లోపల ఉన్న మనస్సాక్షి ఏమంటా ఉంటాడు, అరే నువ్వేగా రాయిసిరేసింది నాకు తెలుసు, నువ్వేగా రాయిసిరేసింది అని చెప్పేసి మనల్ని ఏం చేస్తూ ఉండేది, హెచ్చరిస్తూ ఉండేది. అటువంటి మనస్సాక్షి దేవుడు నీలో ఉంచాడు. కాబట్టి ఇంతకుముందు మనం చేసిన పాపాలనే ఎప్పుడు కూడా మనస్సాక్షి ఏం చేస్తూ ఉండేది, పద్దాకల నువ్వు పాపివే అని చెప్పేసి పద్దాకల మన పైన నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఎవరో మనస్సాక్షి. అయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి ఈ మనస్సాక్షి కల్మషము ఈ మనస్సాక్షిని ఏం చేస్తున్నానండి చూడండి ఒకసారి. కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని చెప్పేసినాడు. కాబట్టి ఈ సువార్తను విని క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు నీలో నిర్మలమైన మనస్సాక్షి అనేది నీలో ప్రవేశిస్తుంది. నిర్మలమైనది మనస్సాక్షి అంటే నీ మీదకి నేరారోపణ చేయనటువంటిది. ఎందుకంటే నా పాపాల నిమిత్తం ఆల్రెడీ ప్రభు అయిన యేసు కావలసిందేంటో చెల్లించేశాడు, ఆ రుణం ఏంటో చెల్లించేశాడు. కాబట్టి నాలో ఇక నా పైన అపవాదికి కానీ ఎవరికి కానీ నేరం మాపడానికి అవకాశమే లేదు. రుణం ఏదో చెల్లించబడింది నా ప్రభు ద్వారా అనే విషయం ఎరిగిన వారై ఉంటారు. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షిని పొందుకుంటారు ఎవరు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారు. కాబట్టి ఏమర్థమైంది మనకి ఇప్పుడు, బాప్తిసంలో ఏమి మనం వెతకొచ్చు, ఒకటి రక్షణ వెతకొచ్చు, రెండోది నిర్మలమైన మనస్సాక్షిని వెతకొచ్చు, మూడోది ఇంకేం వెతకొచ్చు అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును నువ్వు పొందుకుంటావు. ఏం పొందుకుంటావు, పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటావు. సహజంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నామంటే ఎగురుతూ ఉంటాం కదా, ఎగురుతూ ఎగురుతామా? ఇక్కడ ఎగిరే సిచ్యువేషన్స్ ఎక్కడ లేవు. అసలు పరిశుద్ధాత్ముడు ప్రవక్తల్లో ఉండి పనిచేసినట్లుగా మనం గమనించవచ్చు. ఏ ప్రవక్తలో ఎగిరినట్టుగా మనం చూడలేం. కాబట్టి కానీ మనుషులు ఏం చేశారంటే కొత్తగా క్రియేట్ చేసేసి విషయాలను తారుమారు చేసేసారు. కాబట్టి గ్రంథం ఏముంటుందంటే పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడతాడు. విషయం గుర్తుంచుకో, పరిశుద్ధాత్ముడు విమోచన దినం వరకు నీలో ఉండటానికి వచ్చేస్తాడు. ఎప్పటి వరకు ఉండటానికి, విమోచన క్రీస్తు ప్రభు మరలా వచ్చేటంత వరకు నీలో ఉండటానికి వచ్చేస్తాడు. కాబట్టి నీకు ఆదరణ కలగజేసి, నీకు నూతన స్వభావాన్ని కలగజేసి నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటావో బాప్తిసంలో నువ్వు వెతికే ఆశీర్వాదం పరిశుద్ధాత్ముడు నీలోనికి అనుగ్రహించబడతాడు. ఈ విషయాన్ని మనం ఎరగాల్సిన అవసరత ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే బాప్తిసంలో పాప క్షమాపణ అనేది అనుగ్రహించబడుద్ది. పాప క్షమాపణ ఏమన్నాడంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును బాప్తిసము పొందుడి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును క్రీస్తు యేసు నామములో బాప్తిసము పొందుడి అని అంటాడు కదా. బాప్తిసంలో పాప క్షమాపణ అనేది అందజేయబడుతుంది అనేది. నెక్స్ట్ బాప్తిసం ద్వారా నువ్వు ఎక్కడికి ప్రవేశిస్తావంటే దేవుని యొక్క రాజ్యంలోనికి, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తావు. ఇది నీకు దక్కే గొప్ప భాగ్యం, ఇది నీకు దక్కేటటువంటి గొప్ప భాగ్యం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి గ్రంథాన్ని చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనంలో ఈ మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనంలో ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికే ఒక్క ఆత్మయందే. కాబట్టి ఎక్కడికి ప్రవేశిస్తున్నావు? బాప్తిసం ద్వారా క్రీస్తు యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తున్నావు. ఎన్ని శరీరాల్లోకి అంటే ఒక్క శరీరంలోనికే, సంఘంలోనికే నువ్వు ప్రవేశిస్తున్నావు. ఇది నీకు దక్కేటువంటి గొప్ప ధన్యత. కాబట్టి బాప్తిసంలో వెతికే ఆశీర్వాదాలు ఏంటి చూసాము మనం. ఇప్పుడు మనం బాప్తిసంలో ఏమి అనుగ్రహించబడుద్ది? రక్షణ అనుగ్రహించబడుద్ది. రక్షణ అనేటువంటి ఆశీర్వాదాలు. నెక్స్ట్ పాపక్షమాపణ అనేది. నెక్స్ట్ ఇంకేంటి? పరిశుద్ధాత్మ అనేటువంటిది. నెక్స్ట్ నిర్మలమైన మనస్సాక్షి అనేటువంటిది. నెక్స్ట్ ఇంకేం చూసాం? ఒక్క శరీరం. నేను క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తున్నా, క్రీస్తు యొక్క శరీరంలో సాటి అవయవంగా నేను ఎంటర్ అవుతున్నా అనే విషయాన్ని నువ్వు ఎరిగిన వాడివై ఉంటావు. నెక్స్ట్ ఇంకేంటంటే ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్నప్పుడు తెలిపిన మాట ఏంటంటే తన శిష్యులతో సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను,
లోకం ఇచ్చినట్టు కాదు అన్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు, లోకమిచ్చే సమాధానం కాదు. లోకమిచ్చే సమాధానంలో, లోకమిచ్చే శాంతిలో అలజడి అనేది ఎప్పుడైనా రేగొచ్చు. కానీ నేను ఇచ్చేటటువంటి శాంతిలో అలజడి రేగటానికి అవకాశమే లేదు. దేవిక వింటున్నావా? ఏమన్నాడు అంటే ఏమని గ్రహించబడుద్ది? క్రీస్తునికి బాప్తిసం పొందడం ద్వారా, క్రీస్తు ప్రభు ద్వారా సమాధానం అనేది అనుగ్రహించబడుద్ది. కాబట్టి ఏమన్నాడంటే సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తానా అని చెప్పేసి అన్నాడు. అంటే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నేను ముగ్గు చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ఎటువంటి అభయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. చూడండి, బాప్తిసం, క్రీస్తునానికి బాప్తిసం పొందిన వారు అందుట్లో వాళ్ళకు దక్కేది ఏంటంటే ఈ విధమైనటువంటి ధైర్యం దక్కుతుంది. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని చెప్పేసి అన్నాడు. బాప్తిసం పొందిన వాళ్ళకి భయం అనేది ఉండదు. అర్థమైందా? బాహ్య సంబంధమైనటువంటి భయం అనేది ఉండదు. భూకంపం వస్తుందంట లంకాసాగర్లో అంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ భయపడవచ్చు, కానీ క్రైస్తవులు భయపడరు. ఎందుకు భయపడరు అంటే, ఎందుకు భయపడరు? లంకాసాగర్లో భూకంపం వస్తుందంట అన్నామంటే వాము అయిపోతాయేమో ఎట్టా అని చెప్పేసి భయం అందరికీ ఏర్పడుద్దేమో, కానీ క్రైస్తవుడికి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు క్రైస్తవుడికి అని అంటే, వస్తే రాని నా తండ్రి నా కోసం రెడీగా ఉన్నాడు, నేను చనిపోతే ఆయన చెంత నేను ఎండిపోతా. కాబట్టి భూమి మీద ఉన్నంతకాలం ఎటువంటి ధైర్యం ఉంటుంది క్రీస్తునికి బాప్తిసం పొందిన వాడికి? అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. చావులో లాభమా? ఎస్, చావులో లాభం. ఎవరికి లాభం ఉంది? క్రైస్తవుడికి లాభం ఉంది. కాబట్టి ఏమన్నా అయితే ఏదన్నా అయితే భయం క్రైస్తవుడికి అనేది ఉండదు. ఇటు ధైర్యం కలిగిన వాడే ఈ బాప్తిసం పొందడం ద్వారా ఈ భాగ్యం నీకు అనుగ్రహించబడుతుంది, ఈ గొప్ప ధైర్యం. కాబట్టి ఈ గ్రంథాన్ని చూసినప్పుడు క్రీస్తునికి బాప్తిసం పొందితే నీకు అనుగ్రహించబడే గొప్ప భాగ్యం ఏంటంటే తండ్రి అయిన దేవునితో సహవాసం స్టార్ట్ అయింది. ఇక ఎవరితో సహవాసం స్టార్ట్ అయింది? తండ్రి అయిన దేవునితో సహవాసం స్టార్ట్ అయింది. అటు తర్వాత ప్రభు అయిన యేసుతో సహవాసం ప్రారంభమైంది, పరిశుద్ధులతో సహవాసం ప్రారంభమైంది. కాబట్టి గ్రంథాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూడండి ఒకసారి. ఒకటి చెప్పి నేను ముగిచేస్తా. క్రీస్తునికి బాప్తిసం పొందిన వాళ్ళకి అనుగ్రహించబడే గొప్ప భాగ్యం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మిమ్మును అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్ను ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవిస్తున్నా కాబట్టి మీరు కూడా జీవిస్తారు. అపోస్తలులతో తెలియజేస్తున్నాను, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. కాబట్టి ఏం అర్థమైంది ఇప్పుడు మీకు? ఎవరెవరు ఉంటారు మనతో? ఇప్పుడు తండ్రి ఉంటాడు, క్రీస్తు యేసు ఉంటాడు, వాళ్ళతో మనకు సహవాసం అనేది ఏర్పడిపోయి ఉంటా ఉండదు. పరిశుద్ధులతో సహవాసం అనేది కొనసాగుతూ ఉండదు. కాబట్టి క్రీస్తునికి బాప్తిసం పొందితే జరిగేటువంటి అందించబడేటువంటి గొప్ప భాగ్యాలు ఇవన్నీ. ఏంటో భాగ్యాలు? ఒకటి రక్షణ, పరిశుద్ధాత్మ, ఒకటి రక్షణ భాగ్యాన్ని పొందుతావు, పాపక్షమాపణ భాగ్యాన్ని పొందుతావు. నెక్స్ట్ నిర్మలమైన మనస్సాక్షిని పొందుకుంటావు. నెక్స్ట్ క్రీస్తు యొక్క శరీరంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. నెక్స్ట్ ఇంకా మనం చూసినప్పుడు దేవునితో సహవాసము, క్రీస్తు ప్రభుతో సహవాసం అనేది కొనసాగుతూ ఉండదు. ఇప్పటివరకు చేశాడు అనుకుంటున్నావా నీతో సహవాసం దేవుడు? ఇప్పటివరకు చేయలా, కాకపోతే నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాతో సహవాసం చేశాడని. వద్దే, ఇప్పుడు నుంచి సహవాసం చేయడానికి. అయితే సహవాసం నీతో ఆయన సహవాసం చేయడానికి నిన్ను ఇప్పటివరకు పురికొల్పాడు పరిశుద్ధాత్మని ద్వారా. పురికొల్పడం ద్వారానే, ఆయనని ఆకర్షించడం ద్వారానే నువ్వు సిద్ధపడ్డావు. ఆయన ఆకర్షించకుండా ఎవరు కూడా సిద్ధపడరు. కాబట్టి బాప్తిస్మంలో ఇవన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి ఏమేమి చూసాం? 3 విషయాలు మనం చూసాం.
ఏంటి ఆ విషయాలు? బాప్తిసానికి ముందు నేడు మనం ఎరగాల్సినటువంటి విషయాలు ఏంటి? ఓకే, ఏంటి ఆ విషయాలు? యేసు ప్రభువని నువ్వు అంటే సువార్తను విశ్వసించాలి. సువార్తను విశ్వసిస్తే యేసు ప్రభువని ఒప్పుకుంటావు, యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటావు. నెక్స్ట్, సువార్తను విశ్వసిస్తే ఈ విషయాలు జరుగుతాయి. సువార్తను విశ్వసించడానికి ముందుగా నువ్వేం బాప్తిసానికి ముందు ఇంకేం చేయాలి? మారు మనసు అనేది పొందుకోవాలా. మారు మనసు అంటే ఇప్పటి వరకు నువ్వు అనుసరించిన జీవితం వేరు, ఇక నుంచి క్రీస్తుని నీ రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకొని ఆయన అనుసరించి జీవితాన్ని కొనసాగించటం, అది మారు మనసుకు సంబంధించిన విషయం. నెక్స్ట్, ఇది బాప్తిసానికి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు. బాప్తిసం అంటే పాతి పెట్టబడటం. ఏం పాతి పెట్టబడుద్ది? మన ప్రాచీన స్వభావం అనేది పాతి పెట్టబడుద్ది అనే విషయం మనం ఎరగాలి. క్రీస్తు యొక్క మరణంలోనికి మనం బాప్తిసం పొందుతున్నాం అనే విషయాన్ని ఎరగాలి. మూడో పాయింట్ ఏంటంటే క్రీస్తు మరణం, మనం బాప్తిసంలో వెతికే ఆశీర్వాదాలు ఏంటి అనేది చూసినప్పుడు అనేకమైనవి మనం చూసాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు అర్థం అవ్వాలి, అర్థమైనవి అనుకుంటున్నాను. కాబట్టి వీటన్నిటిపైన ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ఎవరైనా బాప్తిసం ఇస్తారు. వాటన్నిటిపైన నీకు అవగాహన ఉందని మేము ఎరిగి ఉన్నాం. అంతేకాకుండా విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా చక్కగా, దేవుని పిల్లలందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ఓపికతో విని ఉన్నారు. ఇక్కడ చెమటలు పోస్తున్నా, పైన ఎండన్నా కూడా చాలా ఓపికతో విన్నారు. దీన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.